హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. జాహ్నవి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వినిపిస్తున్న పేరు చిన్నారి జాహ్నవి తప్పిపోయి నేటికి 15 రోజులు కావస్తుంది. జూన్ 6వ తేదీ నాడు పాప ఇంటి నుండి నాన్న కోసం వెళ్తా అంటూ నాన్న అనుకుంటూ వెళ్ళింది. పామాయిల్ తోట ఆ దారి గుండా నేటికి తప్పిపోయి 15 రోజులు కావస్తుంది. అయితే ఈ 14 రోజుల వరకు కూడా మనకు పాప ఆచూకీలో ఎలాంటి ఆనవాళ్ళు కనిపించలేదు, ఆచూకీ లభించలేదు. దీనిపైన కొన్ని టీంలు దిగి పాప కోసం ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు చేశాయి. అయితే 15 రోజుల సుదీర్ఘ సమయం తర్వాత చిన్నారి జాహ్నవి మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించినట్టుగా అయితే మన దగ్గర ఒక ప్రాథమిక సమాచారం అయితే అందుతూ ఉంది. అయితే మిస్టరీ వీడినట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. జాహ్నవి ఇప్పుడు సేఫ్గా ఉన్నట్టుగా పోలీసుల దగ్గర, ఇది మన దగ్గర కాదు, పోలీసుల దగ్గర ప్రాథమిక సమాచారం ప్రకారం, పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో చిన్నారి జాహ్నవి సేఫ్గా ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. 15 రోజుల సుదీర్ఘ సమయం తర్వాత మనం అందరం కూడా ఒక గుడ్ న్యూస్ని వినబోతున్నాం. దీనిపైన పోలీసులు సమాచారాన్ని, ఈ పాప అంశం, చిన్నారి జాహ్నవి అంశం పైన కొన్ని వివరాలను మీడియాకి చెప్పబోతున్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. పాప ఏదైతే నిన్న ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా వైరల్ కావడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో జూన్ 6వ తేదీ నాడు, అంటే పాప ఎప్పుడైతే తప్పిపోయిందో అదే తేదీ నాడు పాపతో పాటు కుక్క కూడా, వారి పెంపుడు కుక్క కూడా పాపతో పాటు వెళ్ళింది. అయితే అదే రోజు 12:42 సిహెచ్ అగ్రహారంలోని ఒక రోడ్డు పైన ఆ కుక్క అనేది మనం కనిపించడం జరిగింది. అయితే అప్పుడు ఆ కుక్క పక్కన చిన్నారి లేదు. జూన్ 6వ తేదీ నాడు 11 గంటల ప్రాంతంలో చిన్నారి ఎప్పుడైతే నానా అనుకుంటూ పరిగెత్తిందో అప్పుడు పాపతో పాటు కుక్క ఉన్నది. అయితే అది జరిగినటువంటి పాప వెళ్ళిపోయిన తర్వాత గంటన్నర వ్యవధిలోనే సిహెచ్ అగ్రహారంలోని రోడ్డు పైన మనకు ఆ పెంపుడు కుక్క కనిపించింది. అప్పుడు ఆ కుక్క పక్కన పాప లేదు. అయితే ఏదైతే కుక్క అక్కడ రోడ్డు పైకి వచ్చిందో పాప కూడా కుక్కతో పాటు రోడ్డు వైపుగానే వెళ్ళినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఎవరైతే సంచర జాతులు ఉంటారో, ఎవరైతే జీడి పిక్కల ముఠా ఉంటుందో వారి దగ్గరనే పాప ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల దగ్గర ప్రాథమిక నిర్ధారణ ప్రకారం పాప ప్రస్తుతం సేఫ్గా ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం పాప కోసం ఆ చిన్నారి తల్లిదండ్రులు మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా పాప క్షేమంగా రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అందరి ఆశీస్సులతో పాప క్షేమంగా ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది పోలీసుల ప్రాథమిక నిర్ధారణ ప్రకారం. అయితే ఈ విషయాలపైన పోలీసులు కూడా మరి కాసేపట్లో కొన్ని విషయాలను తెలుపబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. పాప అంశం పైన మాట్లాడబోతున్నారు అనే విషయం కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే దీనిపైన పోలీసులు ఒకసారి స్పందించారు. ఒక 4 రోజుల కింద మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ పాప గురించి కొన్ని ఆచూకీ గురించి కొన్ని చెప్పడం జరిగింది. అంతేగాని పాప దొరుకుతుందా లేదా అనే విషయాన్ని కూడా మనకు చెప్పలేదు. అయితే మరి కాసేపట్లో ఈ పాప గురించి, పాప సేఫ్గానే ఉంది, పాప ఎక్కడ ఉంది ఇన్ని రోజులు అనే విషయాలను కూడా తెలుపబోతున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనకు వెళ్ళబోతున్నారు. అయితే అధికారులతో సమీక్ష సమావేశం ఉంది. దాంతోపాటు కొన్ని అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి. అయితే వాటితో పాటు కాకినాడలో గత 15 రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, చిన్నారి జాహ్నవి మిస్సింగ్, అయితే వారి దగ్గర కూడా, ఆ చిన్నారి పేరెంట్స్ దగ్గర కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ఆ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని కొలవబోతున్నాడు. ప్రస్తుతం పుట్టెడు దుఃఖంలో పాప తప్పిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది పవన్ కళ్యాణ్. సో ఈరోజు కాకినాడ పర్యటనలో సిహెచ్ అగ్రహారానికి వెళ్ళబోతున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ కూడా మనకు కొంచెం సమాచారం అయితే అంతా ఉంది. ఇప్పటికే దీనిపైన పవన్ కళ్యాణ్ స్పందించారు. మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం నుండి మొట్టమొదటిసారిగా స్పందించింది అక్కడ పవన్ కళ్యాణ్ గారు. సో పోలీసు వాళ్ళకి కాల్ చేయడం జరిగింది, కాకినాడ పోలీసులకి. ఏది ఏమైనా సరే ప్రభుత్వం నుండి మీకు ఎలాంటి
సహకారం అన్నా, ఇంత పెద్ద సపోర్ట్ అన్నా మేము ఇస్తాం, పాప ఆచూకీని కనిపెట్టండి, పాప క్షేమంగా సురక్షితంగా రావాలి, సో దీనికి మీకు ఎలాంటి బలగాలు ఎలాంటి టీమ్స్ కావాలన్నా కూడా మీకు ఇస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ అంటే కేంద్ర బలగాలు కూడా దిగినాయి. అక్కడ దిగి పాప కోసం ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నాయి. పాప కోసం అక్కడ వెతుకులాట కూడా ప్రారంభించారు. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం పాప అయితే సేఫ్గా ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. ఇది పోలీసుల ప్రాథమిక నిర్ధారణ సమాచారం. ఈ విషయాలను ఈ వివరాలను పోలీసులు కూడా మరి కాసేపట్లో వెల్లడించబోతున్నారు, చెప్పబోతున్నారు మీడియాకి అనేది కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఆ కుక్క ఏదైతే ఉందో నిన్న మధ్యాహ్నం సమయంలో మనకు ఫుటేజ్ వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్లో 12:42 కుక్క సిహెచ్ అగ్రహారం అది వెళ్ళిందేమో. పాప కుక్క రెండు కూడా వెళ్ళినాయి పామాయిల్ తోట దారిగుండా. అయితే ఆ దారిగుండా నేరుగా వెళ్ళిపోతే అటు కొండ ప్రాంతం ఉంటుంది. అయితే ఆ కొండ ప్రాంతానికి వెళ్ళకుండా కుక్క ఇటు సిహెచ్ అగ్రహారం రోడ్డు వైపు వచ్చింది. అంటే పాప కూడా జాహ్నవి కూడా ఆ రోడ్డు వైపుగానే వచ్చినట్టుంది. అయితే అక్కడ ఉన్నటువంటి సంచార జాతులు లేదంటే జీడి పిక్కల ముఠాను పాపని అపహరించినట్టుగైతే పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ పాప అంశంలో ఈ కేసు విషయంలో కొంతమంది నిందితులను వారిని నిందితులు అనొచ్చా లేదంటే అనుమానితులు అనొచ్చా తెలియదు, కానీ కొంతమందిని తీసుకొని విచారిస్తున్నారు పాప ఈ కేసు విషయంలో. ఎందుకంటే ఈ పాప కేసు విషయంలో వారికి ఏదో ఒక అనుమానకరంగా కనిపించడం, ఏదో విషయంలో పోలీసులు కొంతమంది అనుమానితులని తీసుకొని వారిని విచారిస్తున్నారు. పాప జాడ గురించి ఆచూకీ గురించి వారన్నీ కూడా విషయాలను రాబట్టుతున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో చిన్నారి జాహ్నవి తల్లి వద్దకు చేరకపోతుందా అంటే అవుననే సమాధానం చెప్పాలి. ఇది ప్రస్తుతం 15 రోజుల సుదీర్ఘ సమయం తర్వాత పోలీసులు అందరూ కలిసి కూడా ఈ కేసు విషయంలో ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు, సవాల్గా తీసుకొని పాప ఆచూకీ కనిపెట్టే విషయంలో చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఎందుకంటే పాప జాడ కనిపెట్టే విషయంలో అక్కడ వర్షాలు బీభత్సంగా కొట్టినాయి, చాలా వర్షాలు కొట్టినాయి అడవి ప్రాంతంలో. అలాంటి వర్షాలను నిద్రాహారాలు మానేసి అహర్నిశలు కష్టపడ్డారు పాప కోసం అక్కడ పోలీసులు అని చెప్పుకోవాలి. పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, అటవీ శాఖ, ఎస్డీఆర్ఎఫ్ టీం, ఎన్డీఆర్ఎఫ్ టీం, హనుమాన్ టీంతో పాటు అక్కడ గ్రామస్తులు స్థానికులు సైతం పాప కోసం వాళ్ళు వెతుకులాట ప్రారంభించడం జరిగింది. కేవలం స్థానికులు మాత్రమే కాదు, ఇతరత్ర ప్రాంతాల నుండి కూడా కొంతమంది వచ్చి పాప కోసం స్వచ్ఛందంగా వెతుకుతున్నారు. పాప ఇక్కడ కనిపిస్తాయేమని చెప్పి పాప కోసం స్వచ్ఛందంగా వెతుకుతున్నారు. అయితే ఎన్నో వచ్చినాయి మనకు పాప కేసు పైన. పాప అది ఇది చెరువు అని చెప్పేసి కొంతమంది, క్షుద్ర పూజలని కొంతమంది రకరకాలుగా చెప్పినప్పటికి కూడా సరే ఏది ఏమైనప్పటికి కూడా అది ఏది ఏమైనా కానివ్వండి, మనకు అందరికి కావాల్సింది పాప సేఫ్గా ఉండడం. సో ఇన్ని రోజులు కూడా మనం పాప సేఫ్ అని ఎందుకు చెప్పినామంటే సో అది జరగాలని చెప్పేసి కోరుకున్నాం మనం. అంటే మనం అంటారు కదా, ఏదైనా మనం అనుకుంటే అది ప్రకృతి అనేది కూడా అది తీసుకుంటుంది అని చెప్పేసి. సో ఎన్ని రోజులు అందుకే మనం పాప సేఫ్ అని ఎందుకు అన్నామంటే మన అందరికి కావాల్సింది అదే. ఫైనల్గా పాప సేఫ్గా ఉండడమే మనకు కావాలి, పాప క్షేమంగా ఇంటికి రావడం అనేది మనకు కావాలి. అందుకోసం మనం ఇన్ని రోజులు పాప సేఫ్గా ఉంది అని చెప్పినాం. సో అదే జరగాలని కోరుకున్నాం. ఇప్పుడు అదే జరుగుతున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఈ విషయానికి సంబంధించినటువంటి కేసు వివరాలను పోలీసులు మరి కాసేపట్లో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి జాహ్నవి కేసుకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను, వివరాలను, విషయాలను చెప్పబోతున్నట్టుగైతే మనకు ఒక ప్రాథమిక సమాచారం, ప్రాథమిక నిర్ధారణలో పాప కూడా సేఫ్కున్నట్టుగా పోలీసులకు ఉన్నటువంటి సమాచారం కూడా ఇదే. సరే, ఇది జరగాలని కోరుకుందాం అందరం కూడా, దయచేసి ఇదే కోరుకుందాం అందరం. ఇప్పటికే చాలామంది స్థానికులు, కొంతమంది ప్రజలు పాప బాగుండాలని చెప్పేసి పూజలు చేస్తూ ఉన్నారు. ఆ పేరెంట్స్ అయితే ఆ కన్న పేగు అయితే ఏ విధంగా అయితే తల్లడిల్లుతూ ఉందో పాప కోసం, ఆ కన్న తల్లి లాగానే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆ పాప కోసం ఎదురు చూస్తూ ఉన్నారు క్షేమంగా రావాలని చెప్పేసి. అందరి ఆశీస్సులతో